జై శ్రీరామ్. నరసింహస్వామి టెంపుల్ దగ్గర లొకేషన్ బ్యూటిఫుల్గా ఉంది. ఆటోలో జర్నీ చేస్తున్నాం. హాయ్ గైస్, మీకు మ్యాటర్ అయితే చెప్పలేదు కదా. సో మ్యాటర్ ఏంటంటే మొహరం ఫెస్టివల్కి రంగాపురం అయితే వెళ్తున్నాం. సో అర్ధవిడి టు రంగాపురంకి ఇప్పుడు ఆటో మీద వెళ్ళబోతున్నాము. సో వీడియో ఇంతకీ అడ్వెంచర్ క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు ఆల్రెడీ హైలైట్లో చూసి ఉంటారు. చాలా అంటే చాలా బాగుండబోతుంది ఈ వీడియో. ఇంకా నెక్స్ట్ పార్ట్స్ కూడా వస్తాయేమో నాకు తెలిసి. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. జర్నీ స్టార్ట్ అయిపోయింది డార్లింగ్స్. మన జర్నీ అర్ధవిడి టు రంగాపురం కాదు, ఫస్ట్ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. తర్వాత రంగాపురం విలేజ్కి వెళ్తాం. జర్నీలో ఫస్ట్ ఆల్మోస్ట్ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడికి వచ్చి చూస్తే బాపునాయ గారు లేరు. సర్లే అని చెప్పేసి టెంకాయ కొట్టినాం. ఇంకా కొంచెం సేపు ఉండి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రంగాపూర్కి వెళ్తాం. ఇప్పటి వరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవచ్చు కదా నా కోసం. మీకు నెక్స్ట్ ఇంకా క్రేజీ వీడియోస్ అయితే రాబోతున్నాయి. క్రేజీ వీడియోస్ ప్లాన్ చేసిన. సో అలాంటి వీడియోస్ కావాలంటే ముందే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఆన్లో పెట్టుకొని పెట్టగానే మీ దగ్గరికి ఫస్ట్ వీడియో వస్తుంది. ఇలాంటి టెంపుల్స్కి వస్తే డార్లింగ్స్ మనకి ఏదో ఒక చరిత్ర తెలుసుకోవాలని అనుకుంటాము. ఇంకా చరిత్ర తెలుసుకునేటప్పుడు చాలా అంటే చాలా అసలు నెక్స్ట్ లెవెల్లో ఫీల్ ఉంటుంది. నరసింహస్వామి టెంపుల్ దగ్గర అసలు ఎక్సలెంట్ పీస్ఫుల్గా ఎంజాయ్ చేసినాం. నరసింహస్వామి దగ్గరికి వచ్చాము రంగాపురంలో. నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు ఆ బావిని చూసి భయపడేటోని, కానీ ఇప్పుడు అసలు భయమే లేదు. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కూడా అసలు క్రేజీగా ఉండబోతుంది. దాంట్లో ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఇంకా మొహరం అలవ్ దగ్గర ఇంకా క్రేజీగా ఉండబోతుంది. పార్ట్ 2 రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. 1K వ్యూస్ వచ్చిన వెంటనే పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.